కొత్తగా మన పీజేఆర్ ఫ్లైఓవర్ అయితే ఓపెన్ చేసినారు. ఇప్పుడైతే నేను మన నానక్రమ్ గూడ మన ఎగ్జిట్ టోల్ గేట్ దగ్గర 9 టోల్ గేట్ దగ్గర. సో ఇప్పుడు నేను వెళ్ళేది మన పీజేఆర్ ఫ్లైఓవర్. పీజేఆర్ సార్ అంటే నాకు ఎంత ఇష్టమో. జనార్దన్ రెడ్డి సార్ అయితే నేను ఫస్ట్ టైం నేను ఖైరతాబాద్ గణేష్కి అప్పుడు చిన్నప్పుడు వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీతో అప్పుడు చూసిన నేను. సో చాలా చిన్నప్పుడు చూసిన సార్ని అయితే. సో నాకు చాలా మంచిగా అనిపించింది, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడిండు. ఒక ఫోటో కూడా దిగిన. ఈ జనార్దన్ రెడ్డి సార్ అయితే కాంగ్రెస్ లీడరు. 5 టైమ్స్ మనకు ఖైరతాబాద్ నుంచి గెలిచిండు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. త్రిబుల్ డెక్ ఫ్లైఓవర్ అయితే నాకు తెలిసి సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైము, అది కూడా మన హైదరాబాద్లోనే లాంచ్ అయింది. సో త్రిబుల్ డెక్ ఫ్లైఓవర్ ఇంకెక్కడ లేదు సౌత్ ఇండియాలో. సో మన పీజేఆర్ త్రిబుల్ డెక్ నుంచి ఒక ఫ్లైఓవర్ కట్టినారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవ్రీ వన్ ఆర్ హ్యాపీ. ఈ వ్యూ అయితే సూపర్ ఉంది, వెళ్తుంటే ఎంత మంచిగా ఉందో. రోడ్ అయితే సూపర్ ఉంది. సో మన పీజేఆర్ ఫ్లైఓవర్ ఎంత అడ్వాంటేజ్ అంటే ఇక్కడ నుంచి చూసినప్పుడు. సో ఫైనలీ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని పోతున్నా. మనము ఓఆర్ఆర్ కూడా బాగా కనెక్ట్ అయిపోతుంది, కనెక్టివిటీ ఉంది. సో వచ్చేసింది మన పీజీఆర్ ఫ్లైఓవర్, నా ఫేవరెట్ లీడర్. ఇక బోర్డ్ అయితే పెట్టినారు ఇక్కడ నుంచి మనం ఈ ఫ్లైఓవర్ నుంచి మనము కొండాపూరు, మనము శరత్ సిటీ మాల్కి వెళ్తాము, ఇంకా మళ్ళీ లింగంపల్లికి వెళ్ళొచ్చు. ఇంకా ఇదే కొండాపూర్ రోడ్ అనమాట. ఇంకా ఇదే మన ఫ్లైఓవర్. వచ్చేసినాం ఫైనలీ మన పీజేఆర్ ఫ్లైఓవర్ మీద నుంచి అయితే వెళ్తున్నా. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, ఐఎమ్ సో హ్యాపీ. రోడ్ చూసుకుంటే 6 లైన్ రోడ్ అనమాట. పీజేఆర్ ఫ్లైఓవర్ చూసుకుంటే 1.2 కిలోమీటర్స్ దూరం ఉంది మామ. ఇంకోటి చూసుకుంటే ఈ ఫ్లైఓవరు కట్టడానికి 180 crores 200 crores అయిందంట మొత్తము. సో 2-3 years అయింది అనుకుంటా ఇది కన్స్ట్రక్షన్ అవ్వడానికి. సో ఈ ఫ్లైఓవర్ ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే ఉంది కాబట్టి ఇంకా చూసుకుంటే ఇక ట్రాఫిక్ కూడా ఏమి ఉండదు. ట్రాఫిక్ కష్టాలు కూడా తీరినట్టే చాలామందికి, ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇక్కడ చాలా ఉంటాయి కాబట్టి. సో ఈ ఫ్లైఓవర్ వచ్చింది కాబట్టి చాలా 100% అయితే బెనిఫిటే. ఇంకా ట్రాఫిక్ కష్టాలు అయితే తీరినట్టే కొండాపూర్లో. సో ఇంకా చూసుకుంటే ఫ్లైఓవర్ అయితే సూపర్ ఉంది మామ. ఎంతో ఆకాశంలో పోయినట్టుంది నాకైతే. ఇది జర్నీ చేస్తుంటే ఎంత స్మూత్గా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందో. రోడ్ కూడా సూపర్ ఉంది అసలు. నేనైతే ఎన్నో ఫ్లైఓవర్స్ జర్నీ అయితే చేసినా కానీ త్రిబుల్ డెక్ అయితే ఇదే ఫస్ట్ టైము సో నా లైఫ్లో. సో మీరు కూడా డెఫినెట్లీ ఈ ఫ్లైఓవర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎందుకంటే ట్రిబుల్ డెక్ కదా, చాలా హైట్లో ఉంటుంది. సో డెఫినెట్లీ చెయ్యండి, బాగుంటుంది. మన పీజేఆర్ సార్ ఎంత మంచోడో మనకు తెలుసు. సో ఫ్లైఓవర్ కూడా చాలా బాగుంది. సో 2 minutesలో అయితే మన కొండాపూర్కి అయితే వచ్చేసినాము. నాకు తెలిసి ఫ్లైఓవర్ లేకపోయింటే నాకు తెలిసి ఒక 15 to 20 minutes అయితే ఈజీగా అవుతుండే. నాలాకనే మీరు కూడా పీజేఆర్ ఫ్యాన్స్ అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. చలో బాబాయ్, లవ్ యూ ఆల్.